జమిలీ ఎన్నికలపై కేంద్రం స్పీడ్ పెంచింది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేలా రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దేశంలో జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం పార్లమెంటు ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఓ బిల్లు, జమిలీ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు మరో బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే జమిలీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనేనంటూ స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఎప్పుడో తమ మద్దతు ప్రకటించామన్నారు చంద్రబాబు. జమిలీపై అవగాహన లేకుండా వైసీపీ మాట్లాడుతోందన్నారు. ఫ్యాన్ పార్టీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాగా జమిలీ ఎన్నికలపై గతేడాది సెప్టెంబర్లో ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానించేందుకు, చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో సహా 2 ముసాయిదా చట్టాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవలే సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించిన 2 బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా మరొకటి సాధారణ బిల్లు. 3 కేంద్రపాలిత ప్రాంతాలలోని అసెంబ్లీలకు సంబంధించిన చట్టాలను సవరించేందుకు సాధారణ బిల్లును తీసుకొస్తున్నారు. కేబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పట్టుబట్టడంతో ఇవి ఆమోదం పొందాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికల్లోనూ వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతో పాటు 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా రాజ్యాంగానికి 6 సవరణలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు 6 బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. వీటిని పార్లమెంటులో 3/2 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యసభలో 245 సీట్లు ఉండగా ఎన్డీఏకి 112, ప్రతిపక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలంటే 164 ఓట్ల అవసరం ఉంది. లోక్సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా ఎన్డీఏకు 292 సీట్లే ఉన్నాయి. 3/2 ప్రకారం 364 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కానీ మొత్తం సభ్యులను పరిగణలోకి తీసుకోకుండా సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మెజార్టీ సరిపోతోందన్న నిబంధన ఉండడంతో చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణామాలకు కూడా అవకాశం ఉంటుంది.